హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్కా క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి ఒక బర్త్డే వీడియో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా డెమో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంటుంది. మీది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి. మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోను మనం క్రియేట్ చేయడానికి కైన్ మాస్టర్ యాప్ కావాలి. కైన్ మాస్టర్ యాప్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, పిన్ చేసి ఉంచాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇంపోర్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి బర్త్డే ప్రీసెట్ ఇస్తుంది కైన్ మాస్టర్ది, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో దాని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇంపోర్ట్ అయిపోతుంది, కైన్ మాస్టర్లో ఇంపోర్ట్ అయిపోతుంది. మీరైతే ఎక్కువ ఏం పని చేయాల్సింది లేదు ఫ్రెండ్స్, మొత్తం అయితే క్రియేట్ చేసి ఇచ్చాను. మీరు ఓన్లీ చాలా సింపుల్గా ఉంటుంది. ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలంటున్నారో వారి ఫోటో కూడా తీసుకోండి. ఇక్కడ మీకైతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ కిందికి వెళ్తే బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ రిమార్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇట్లా అయితే ఇది యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది ఇక్కడ, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, రీప్లేస్మెంట్ ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే తీసుకోండి. మీకైతే ఇట్లానే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇట్లానే సేమ్ ఇంకొక ఫోటో ఉంటుంది ఇక్కడ, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, రీప్లేస్లోకి వెళ్ళండి, దీని మీద ట్యాప్ చేసుకోండి, ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. చివరికి కూడా ఇంకొక ఫోటో ఉంటుంది, దాన్ని కూడా సేమ్ అట్నే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఫోటోలు అన్నీ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత మీకైతే ఇవి ఉంది కదా, విషింగ్ యూ హ్యాపీ బర్త్డే అని, ఇవైతే నేనైతే ఇవి పిక్చర్ ల్యాబ్లో చేశాను. మీరు కావాలంటే ఇక్కడనే ఇట్లా రాసుకోవచ్చు. ఈ మీడియాలోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి, ఇక్కడైతే బర్త్డే ఇట్లా రాసుకోవచ్చు. మీరు రాసుకొని ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, కలర్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. ఫాంట్లోకి వెళ్ళి మీరైతే ఇష్టం వచ్చిన విధంగా నాకు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఇది ఉంటుంది, స్ట్రోకు షాడో ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇట్లానే నేనైతే ఆల్రెడీ చేశాను, మీకు కావాలంటే అదే ఉంచుకోండి, లేదంటే మీరు అట్లా యాడ్ చేసుకోండి. అయితే మీరు ఇవన్నీ ఇట్లానే ఉంచుకోవచ్చు, కానీ ఒకటి ఏంటంటే ఇట్లా ది బర్త్డే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ పేరు మాత్రం మీరు వేరే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఇచ్చిన పేరు ఉండదు కదా, మీకు వేరే పేరు కావాల్సి ఉంటుంది, కాబట్టి ఇక్కడ పేరు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఇవి ఇట్లా టెక్స్ట్ రాకపోవచ్చు, మీరు ఫోటోలు యాడ్ చేసిన తర్వాత అవి లోపలికి వెళ్తాయి. ఇట్లా కొన్ని ఇప్పుడు ఇది రాలేదు, ఇక్కడ చూడండి పేరు, ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఓకే, లేదంటే ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేయండి, బ్రింగ్ టు ఫార్వర్డ్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేసి ఇంకోసారి సేమ్. అయితే మ్యాజిక్ రూమర్లో ఈ ఫోటోలు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి ఇట్లాంటి బ్లూ స్క్రీన్ వీడియో ఒకటి ఇచ్చాను, దీన్ని తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, ఫుల్ వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, మిక్సర్లోకి వచ్చి వ్యాల్యూ మ్యూట్ చేసేయండి. ఇక్కడ కిందికి వెళ్తే క్రోమాకీ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, ఇది ఎనేబుల్ చేయండి. ఈ బ్లూ కలర్ లేకుంటే మీరు మొత్తం బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ కొద్దిగా కీస్ అయితే అడ్జస్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఒకసారి 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అట్లనే సెండ్ టు బ్యాక్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చూద్దాం ఇది ఎలా వచ్చిందో.
మీరైతే ఒకటి గుర్తుంచుకోండి, ఫోటోలు యాడ్ చేసిన తర్వాత ఫోటోలు యాడ్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్లోకి వెళ్ళి ఇదైతే ఆన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. ప్రతి ఫోటోని అట్లా చేయండి ఫస్ట్ అయితే. ఇప్పుడు వీడియోని సేవ్ చేద్దాం. పైన సేవ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.